ప్రధాని మోదీ వికసిత్ భారత్ కోసం కృషి చేస్తుంటే విపక్షాలు మాత్రం విభజిత్ భారత్ అంటున్నాయన్నారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ఇండియా కూటమి నేతలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు. ఒక వర్గం ఓట్ల కోసం హిందువులను హేళన చేసేలా వ్యవహరిస్తున్నారన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను సైతం కాంగ్రెస్ అవమానించిందన్నారు. అయోధ్య ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూశారన్నారు. అయోధ్య అక్షింతలను ప్రజలకు పంచితే కేసీఆర్ కు ఎందుకు కడుపు మంట అని ప్రశ్నించారు లక్ష్మణ్. రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ మీ కుటుంబమే కదా ప్రధానమంత్రి కూడా. ఒక్కసారి కూడా ఎందుకు మీరు సెన్సస్ చేయాలని ఆలోచన రాలేదు? మీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఇవాళ ఎందుకు చేస్తున్నారంటే కేవలం మీరు రెచ్చగొట్టారు. బట్ ఫ్యాక్ట్ ఈజ్ దిస్, వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ క్యాస్ట్ సెన్సస్, బట్ ఇట్ నీడ్స్ సైంటిఫిక్ అండ్ థరో స్టడీ ఆన్ ఇట్. యాజ్ ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ నేను చెప్తున్నాను, ఇవాళ దేశంలో అనేక రాష్ట్రాల్లో భిన్న జాతులు ఉన్నాయి. బీసీలలో తెగలు, ఒక రాష్ట్రంలో ఉన్న బీసీలు ఇంకో రాష్ట్రంలో అగ్రవర్ణాలు. మీకు ఎక్కడో కాదు, ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెడ్లు, కర్ణాటకలో పోతే బీసీలు, ఇక్కడ ఉన్నటువంటి చౌదరి కమ్మాలు కర్ణాటకలో బీసీలు, మీకు వైశ్యులు బీహార్లో బీసీలు, ఉత్తరాఖండ్లో పోతే బ్రాహ్మణులు బీసీలు. ఓవరాల్ ఒక హోమోజినియస్ క్యారెక్టర్ లేదు. స్టడీ జరగాలి. ఇట్ నీడ్స్ టైం, ఇట్ రిక్వైర్స్ టైం, థరోస్ రీసెర్చ్ జరగాలి. ఇన్ని సంవత్సరాలు 75 సంవత్సరాలు జరిగింది, ఈ 10 సంవత్సరాలు మోదీ గారు రాగానే జరగాలని డిమాండ్ కాదు కదా. మతతత్వ కార్యక్రమాలు చేపడుతున్నారో, మతతత్వాన్ని రెచ్చగొడుతున్నారో, మత రాజకీయాలు చేస్తున్నారో. వయనాడులో రాహుల్ గాంధీ బాహటంగా మాట్లాడారు. మీకు రాజ్యాంగ సంస్థల మీద నమ్మకం లేకపోతే, మీకు మరి చైనా విధానం మీద నమ్మకం ఉంటే మరి ఏ గతి పట్టిందో ఇప్పటికైనా వాళ్ళకు కనువిప్పు కావాలి. ఆల్మోస్ట్ తుడుచుకుపోయింది వాళ్ళు కమ్యూనిస్టులు. మీ యొక్క ఆలోచన సరళి, మీ యొక్క ఐడియాలజీ ఇదంతా కూడా పాత చింతకాయ పచ్చడిలా కొనసాగుతున్నది. ప్రజలు తిరస్కరించినారు. కాబట్టి మీరు ఇది మాట్లాడినా ప్రజలు ఇవాళ దాన్ని కనీసం పరిగణించే పరిస్థితి లేదు. అంబేద్కర్ గారి సేవలు, త్యాగాలు, మీద సంపత్తి భావి తరాలకు అందించే విధంగా మోదీ ప్రభుత్వము మరి ఏ రకంగా రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినటువంటి నవంబర్ 26 కూడా రాజ్యాంగ దినోత్సవంగా ప్రభుత్వం దాన్ని గౌరవిస్తూ ఇన్నాళ్ళు ఏ రిజర్వేషన్ల గురించి పదే పదే వాళ్ళ రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్నాడో, అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు 75 సంవత్సరాలుగా రిజర్వేషన్లు నోచుకోకుండా ఉన్నట్టే ఆ వర్గాలకు ఇవాళ మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి అక్కడ విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించింది మోదీ ప్రభుత్వం, బీజేపీ అనే ఇంగిత జ్ఞానం లేకుండా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? బీజేపీ అధికారంలోకి వస్తే 400 సీట్లు సాధిస్తే ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ రద్దు చేస్తామని. ఇవాళ ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు తీరని అన్యాయం చేస్తే మీరు ఇవాళ కాశ్మీర్లో మొదటిసారిగా ఆ వర్గాలకు రిజర్వేషన్ కల్పిస్తుంది మేము. ఇవాళ మోదీ అభివృద్ధి ఎజెండా, పేదల సంక్షేమ పథకాలు, వారు తీసుకుంటున్న హిస్టారికల్ డెసిషన్స్, సాధించిన విజయాలు జీర్ణించుకోలేకపోయారు. థర్డ్ టైం ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత నెక్స్ట్ 5 yearsకు ఎజెండా ఇప్పటికే తయారు చేస్తున్నారు. దానికి యాక్షన్ ప్రోగ్రామ్ కూడా తయారు. ఫస్ట్ 100 daysలోనే హిస్టారికల్ డెసిషన్స్ ఉండబోతాయి. మొత్తం దేశమంతా కూడా ఆశ్చర్యం పొందే రీతిలో నిర్ణయాలు